చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా పట్టా లవంగా ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పట్టా లవంగా తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ ముక్కలు 2 వచ్చి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొంచెం తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోతే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, అది గోల్డెన్ కలర్ వచ్చింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోయింది, పచ్చి వాసన పోయింది. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా పచ్చి వాసన పోయేదాకా ఇట్లా డీప్ ఫ్రై చేయాలి. సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది కొబ్బరి పాలు ఇందులో వేసుకోవాలి. ఇదే మెయిన్ రెమెడీ, కొబ్బరి పాలు. దీంతోనే ఇప్పుడు ఫుడ్ తయారు చేయడం. అది అన్నం పొంగొచ్చింది, ఇది వేయాలి, బియ్యం వేయాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి కొబ్బరి పాల అన్నం రెడీ అయిపోయింది. హలో, హాయ్ ఫ్రెండ్స్, మొత్తం తయారైపోయింది కొబ్బరి పాలతో భోజనం. ఇప్పుడు రుచి చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చేద్దాం.